రాధే కృష్ణ. ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. హరే రామ హరే రామ. మనము ఎన్నో వీడియోల్లో ప్రపంచమంతా సనాతన ధర్మం ఎలా మరియు ఎంతగా వ్యాప్తి చెందుతుందో తెలుసుకుంటున్నాం. లక్షల్లో విదేశీయులు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు. ఇంకా ఎందరికో సనాతన గొప్పతనాన్ని, శక్తిని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా రష్యాలో అధిక సంఖ్యలో ప్రచారం జరుగుతుంది. ఎందరో సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నారు మరియు ప్రచారం చేస్తున్నారు. నేటి ఇంటర్నెట్ కాలంలో అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో సనాతన ప్రచారం జరుగుతూనే ఉంది. గత 10 సంవత్సరాలుగా పూర్తి స్వేచ్ఛతో విదేశీయులు తమ వీధుల్లో కీర్తనలు ఆలపిస్తూ ప్రచారం చేస్తున్నారు. చిన్న గ్రామాల నుండి పెద్ద పట్టణాల వరకు ప్రతి చోట ప్రచారం చేస్తున్నారు. తమ చెడు వ్యసనాలు దూరం పెట్టగలుగుతున్నారు. పూర్తి శాకాహారులుగా జీవిస్తున్నారు. దైవనామ స్మరణతో దేవుడి ధ్యానంలో గడుపుతున్నారు. మంచి విషయాలు తెలుసుకుంటున్నారు. ధర్మంగా, శాంతితో జీవిస్తున్నారు. కానీ ఇది ఇంత సులువుగా జరిగింది కాదు. It's a work of philosophy, a way of life, a dictum to conquer your fears. Now, a Russian court is deliberating a plea which calls the Gita extremist literature spreading social discord. But first, a Russian court has decided against banning a translation of the Hare Krishna's most holy text. A group connected with a Christian Orthodox church had claimed it was extremist. RT's Natalia. రష్యా భగవద్గీతపై నిషేధం విధించింది. రష్యాలో ఒక కోర్టు భగవద్గీతను తీవ్రవాద సాహిత్యంగా పిలుస్తూ ఒక వినతిని పరిశీలిస్తుంది. ఇదేదో 100 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. ఇది 2010లో జరిగింది. అంతకు ముందు 1970లో రష్యా హిందువులపై ఎంతగానో అత్యాచారం చేసింది. రష్యాలో రామనామం చెప్పినందుకు జైలుకు పంపేవారు. రష్యాలో కృష్ణ భక్తులకు చేపల నూనెలో తడిపిన రొట్టెలను ఇచ్చేవారు మరియు వారి జపమాలను లాక్కున్నారు. అయితే ఈ సనాతన భక్తులు కూడా ఏమాత్రం తగ్గలేదు. వారికి ఇచ్చిన రొట్టె ముక్కలను దారంతో కట్టి జపమాలలుగా తయారు చేశారు. వారి నుండి భగవద్గీత పుస్తకాలను లాక్కున్నప్పుడు ఈ సనాతన భక్తులు తెలివిగా ఆలోచించి భగవద్గీత పేజీలను చింపి ఇతర పుస్తకాల లోపల పెట్టి ఇతర భక్తులకు అందించేవారు. సంకీర్తనలను నిషేధం చేసినారు. అయితే వీరు భూగర్భ రహస్య సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ రష్యన్ సనాతన భక్తులు కేవలం తమ ధర్మాన్ని, విశ్వాసాన్ని అనుసరిస్తున్నప్పటికీ ఎన్నో వేధింపులను అది రష్యన్ అధికారుల నుండి, రష్యన్ క్రైస్తవుల నుండి మరియు రష్యన్ ముస్లింల నుండి ఎదుర్కొన్నారు. 1971లో శ్రీలా ప్రభుపాద గారు మొదటిసారి రష్యాకు వెళ్లారు. గురువుగారి కీర్తనలు, మాటలు విని ఎందరో సనాతన ధర్మం పట్ల ఆసక్తిని పెంచుకున్నారు. ఆంటో వెల్లి పెనాయేవ్ అనే రష్యన్ సనాతన భక్తుడు ప్రభుపాద గారి నుండి దీక్ష తీసుకున్నారు. రష్యాలో మొదటి ప్రభు అయ్యారు. అలా ఇస్కాన్ వారి కృష్ణభక్తి ప్రచారం మొదలైంది. ఇస్కాన్ బోధనలు, సంకీర్తనలు, నృత్యం, భజనలు ఎందరినో ఆకర్షించేవి. ముఖ్యంగా రష్యా మేధావులైన ఇంజనీర్లు, వైద్యులు, కళాకారులు, సంగీతకారులు ఎందరో సనాతన ధర్మాన్ని అనుసరించడం ప్రారంభించారు. ఇది నచ్చని కొందరు అధికారులు హరే కృష్ణపై నిషేధం విధించారు. బహిరంగ ప్రసంగాలు మరియు జపం నిషేధించారు. భగవద్గీత, ఇస్కాన్ పుస్తకాలను నిషేధించారు. ఏ ఒక్క ఇస్కాన్ భక్తుడు కనిపించినా అతన్ని పిచ్చి ఆసుపత్రికి పంపేవారు. కొందరిని జైలుకు పంపేవారు. ఇక్కడ ఈ భక్తులను ఎంతో హింసించేవారు. పిచ్చివారి ఇంజెక్షన్లను ఇచ్చేవారు. రోజుకు కేవలం 3 రొట్టెలు మాత్రమే ఇచ్చేవారు. ఈ రొట్టెలకు చేపల నూనెను అద్దేవారు. అందువలన ఈ భక్తులు చాలా రోజులు ఆకలితో ఉండేవారు. టూత్పేస్ట్తో తిలకం పెట్టుకునేవారు. బెడ్షీట్స్ని ధోతిగా ధరించేవారు. వారిని శారీరకంగా కూడా హింసించేవారు. వారు కొట్టిన దెబ్బలకి కొందరి భక్తుల పళ్ళు విరిగిపోయాయి. కొందరు గుడ్డివారైపోయారు. ఎంతో మానసిక, శారీరక బాధలు అనుభవించారు. అయినా ఈ రష్యన్ సనాతన భక్తులు తమ పోరాటం ఆపలేదు. జైలు లోపల, పిచ్చి ఆసుపత్రి లోపల మరియు బయట కృష్ణ భక్తులు తమ కృష్ణభక్తి ప్రచారాన్ని ఆపలేదు. 1980లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇస్కాన్ సంస్థల భక్తులు గొంతెత్తడం ప్రారంభించాయి. ప్రపంచంలోని సనాతన భక్తుల ఒత్తిడి, రష్యన్ సనాతన భక్తుల పోరాటం వలన 1987లో హరే కృష్ణ భక్తులను విడుదల చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు రష్యన్ ఆర్థోడాక్స్ చర్చ్ ఇస్కాన్ను పొరపాటు భక్తి అని ప్రకటించి ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టింది. అందుకుగాను రష్యన్ ప్రభుత్వం ఇస్కాన్ను విదేశీ ధర్మం అని ప్రకటించింది. ఫలితంగా 2004లో మాస్కోలోని ఒక ఆలయాన్ని నాశనం చేశారు. ఈ ప్రతిస్పందనలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు ఇస్కాన్ కృష్ణ భక్తులు, మరొక వైపు రష్యన్ ప్రభుత్వం, ఆర్థోడాక్స్ చర్చ్ మరియు రష్యన్ క్రిస్టియన్ ముస్లింలు. 2011లో భగవద్గీతపై నిషేధం అంటూ కోర్టులో కేసు వేశారు. అయితే 1 సంవత్సరం తర్వాత కోర్టు నిషేధాన్ని తొలగించింది.
ఇక అప్పటి నుండి ఈ హరే కృష్ణ భక్తులు తగ్గేదేలే అంటూ సనాతన ప్రచారం జోరు అందుకున్నారు. ఎంతలా అంటే సోషల్ మీడియాలో చక్రం తిప్పుతూ కృష్ణ భక్తిని ప్రచారం చేస్తున్నారు. వీధుల్లో స్వేచ్ఛగా కీర్తనల ప్రచారం చేస్తున్నారు. ఉచిత భగవద్గీత పుస్తకాలను పంచుతున్నారు. లక్షల్లో ప్రజలు సనాతనం వైపు ఆకర్షితులవుతున్నారు. ఎంతలా అంటే భవిష్యత్తులో రష్యాలో ప్రత్యేక హిందూ రాష్ట్రం చూడగలమేమో అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మన దేశంలో మన పూర్వీకులు కూడా ఎన్నో అత్యాచారాలు, వేధింపులు ఎదుర్కొన్నారు. సనాతన ధర్మాన్ని రక్షించుకోవడానికి ఎందరో పుణ్యాత్ములు ఎన్నో త్యాగాలు చేశారు. నేడు మనము మన ధర్మాన్ని అనుసరిస్తూ ధర్మంగా భక్తిలో, ధ్యానంలో జీవించటమే అన్నిటికన్నా ముఖ్యం. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.